ఈ విధంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా వరద ప్రవాహం మాత్రం కొనసాగుతూనే ఉంది. గుంటూరు జిల్లా చేబ్రోలులో 23.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా కొండవీటి వాగు, కోటెళ్ల వాగు, ఎర్రవాగు, పాలవాగుకు వరద ఉధృతి ఇంకా కొనసాగుతూనే కనిపిస్తోంది. ఈ 40,000 ఎకరాల్లో నీట మునిగిపోయాయి పంటలన్నీ. బలిజేపల్లి, ఉప్పలపాడు మధ్య అయితే రాకపోకలు బంద్ అయిపోయాయి. ఉంగుటూరు మండలం లంకపల్లిలో బుడమేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఉంగుటూరు, ఉయ్యూరు మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బుడమేరు కాలువ నీటిని ఏలూరు కాలువకు మళ్లిస్తున్నారు. అయినప్పటికీ కూడా అక్కడి స్థానికులు గత సంవత్సరం జరిగిన విధ్వంసాన్ని గుర్తు చేసుకుని భయాందోళనలో ఉన్నారు. విజయవాడలో బుడమేరు వరద పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వాగుకు ఆనుకుని ఉన్న స్థానికులందరినీ కూడా సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. మందడం నుంచి ఐనవోలుకు పూర్తిగా రాకపోకలు బంద్ అయిపోయాయి. అటు చూస్తే జగ్గయ్యపేట నుంచి బలుసుపాడు, విజయవాడ, ముక్త్యాల, జగ్గయ్యపేట, మహమ్మద్పేటకు కూడా రాకపోకలు బంద్ చేశారు. ఇక కట్టలేరు బ్రిడ్జిపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. మొత్తం 20 గ్రామాలకు రాకపోకలు బంద్ అయిపోయాయి. కొన్ని గ్రామాల్లో తీవ్రమైన విద్యుత్ అంతరాయం కలుగుతోంది. దీంతో ఆయా గ్రామాలు అంధకారంలో ఉన్నాయి.